అందరికీ నమస్కారం. నా పేరు కారుమంచి సంయుక్త. రైల్వే కోడూరు మైసూరు వారిపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్. నేను ఈ రోజు ఇక్కడ స్వర్ణ గ్రామ సభ జరగడం నిజంగా చాలా ఆనందకరం. దీనికి మన అతిథి నా హృదయపూర్వక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు సార్. నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న అవును వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూరు వారిపల్లి గెలిపించడం, దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం, ఆ తర్వాత నేను ఒక సభ మీటింగులో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం, నా గ్రామం అభివృద్ధి గురించి, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి, నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి, ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం, ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్గా గెలవడం, నువ్వు చాలా ధైర్యంగా ఇంకా నిలబడాలమ్మా, నేను అనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరు వారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా స్టేజ్ మీద ఉన్న కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, నా పెద్దలకు, మా ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క నాయకులకి, మంత్రి గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న విన్నపం. ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మొన్న కమిషన్ గారి మీటింగ్లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్ గా జరుపుతున్నారు సార్. దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు. ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తి అని నేను చెప్పినప్పుడు సార్ కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సార్ చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచులు అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ, గ్రామస్తుల విషయంలోనూ, ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి, మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్లు శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాలో జమ అయ్యడం మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది 15th ఫైనాన్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. దీనికి మటుకు ఈ 2.5 సంవత్సరం సర్పంచుల్లో ఎవరు 15th ఫైనాన్స్ అంటూ మేము ఒక ఫింగర్ వేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు. నిజంగా ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని, ఇంకా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు ముందుగా ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్. ఇంకొక మా గ్రామంలో
చేసే పనులు నేను వివరిస్తాను సార్. సార్, మైసూరువారి గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరం గాను సుమారు 40 పనులు మేము మంజూరు చేయడం జరిగింది సార్. దీంట్లో గ్రామంలో గ్రామ పంచాయతీలో 100 మౌలిక వసతులు కల్పించుటకు రైతులు పరిష్కరించారు సార్. వ్యవసాయ రంగానికి ఉచితం అందించడం ఈ ప్రతి ఒక్కటి వాటిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోల్డ్ స్టోరు, గ్రామ సభ, కమ్యూనిటీ భవనము, విలేజ్ హెల్త్ నిర్మాణము, ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయడం, శ్మశానం, సీసీ రోడ్ల నిర్మాణం, గుంజిన ఏరుకు గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ గోడ నిర్మాణం, భూ సమస్యలు పరిష్కరించడం, అరటి పంటలకు ఖరీఫ్ సీజన్లో కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చేయడం. ఇవి చాలా సమస్య సార్. మా రైల్వే కోడూరులో పండ్ల తోటలు, మామిడి తోటలు ప్రతి ఇయర్లో ఇక్కడి నుంచి మన రైల్వే కోడూరులో మా పంచాయతీలో మామిడికాయల యార్డు ఉంది సార్. ఆ యార్డు నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ కానీ, మామిడి సీజన్ కానీ, పప్పాయి సీజన్లో రోజుకు 200 లారీలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి సార్. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇన్సూరెన్స్ ఉంటే నష్టం వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్. సార్, మా గ్రామంలో ఉపాధి హామీ పనులు చెప్తున్నాను సార్. మహాత్మా గాంధీ ఉపాధి గ్రామ పనులు సార్. జారీ చేసిన జాబ్ కార్డులు వచ్చి 325 జాబ్ కార్డులు సార్. దాంట్లో మొత్తం కూలీలు 484 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటి వరకు కల్పించిన పని వేతనం వచ్చేసి 12.660 సార్. ఇప్పటి వరకు మొత్తం పని దినాలు మహిళల శాతం వచ్చి సార్ 61.92% పని దినాలు ఆడవాళ్ళు మాత్రం వెళ్ళారు సార్. దాంట్లో 100 రోజులు వేతనాన్ని పూర్తి చేసిన హెచ్ఎస్లు మొత్తం సంఖ్య 10 సార్. దాంట్లో పని చేసిన మొత్తం కుటుంబాలు 171, వికలాంగులు 3 పనిచేశారు సార్. ఈ ఉపాధి హామీ పనిలో మా గ్రామం నుండి మొత్తం తీసుకుని పనుల సంఖ్య సార్ 43. దాంట్లో 40 మేము వర్తించు చేసుకున్నాం సార్. పూర్తిగా ఇవ్వగలిగిన సంఖ్య. మొత్తం ఖర్చు వచ్చి 38.46 సార్. వేతనం వచ్చి 33.75 సార్. లక్షలు సారీ సార్ 33,75,000. మెటీరియల్ వచ్చి 4,23,000 సార్. ఒక వ్యక్తికి రోజుకు సగటు ఖర్చు వచ్చేసి 265 రూపాయలు వేతనం పడుతుంది సార్. పని కోరిన 15 రోజులకు పొందే హక్కు సార్. పని కోరిన 15 రోజుల లోపల పని కల్పించేలా పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృత్తి నిర్వహించడం జరుగుతుంది సార్. మా గ్రామంలో పని ప్రవేశపెట్టిన ప్రథమ శిక్ష పెట్టే తాగునీరు, నీడ, అక్కడ వాళ్ళకి నీడను కల్పించేందుకు సెటార్ వేయడం, తాగునీరు అందించడం జరుగుతుంది సార్. ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 300కు పొందే విధంగా 15 రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్. పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం గురి అయినా ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించిన సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరువారిపల్లిలో ఆర్వో ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు
10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి. సార్ పథకం అమలు పారిశుద్ధ కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు, పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్, ప్రతి పనిలోనూ. ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్, అది మా సెక్రటరీ గారు చదువుతారు, అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా గుంతలు మెట్లు, మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చుంటారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టి పోయలేదు సార్. దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో 2 కానీ 3 కానీ చనిపోతూనే ఉన్నారు సార్. యూత్ రోడ్ యాక్సిడెంట్లు, కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్. ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్, ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్. ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి దాని కార్డులు దాని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు, డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు, ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు. ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా, రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు పట్టా భూములు వచ్చేలాగా చేయాలి సార్. అలాగే ఇక్కడ మామిడికాయల యార్డు ఉంది సార్, సుమారు ఒక 3.5 ఎకరాల పైనే ఉంది సార్. దాన్ని సుమారు 120 మంది మామిడికాయల మండి యార్డు 600 మంది ఉన్నారు సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు. కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్ కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్. బ్యాంకుకి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కుదవబెట్టుండారు, దీన్ని మీరు ఒక తూరు పరిశీలించుకోండి, మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూపించుకోండి, మీకు లోన్ దీంట్లో వర్తించదని చెప్తున్నారు. దాంట్లో నాకు ఒక మండి ఉంది సార్, దానికి కూడా లోన్ అడిగేదానికి ఇవ్వడం లేదు. అది కూడా ఆ సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడే మైసూరువారిపల్లిలోనే కాదు సార్, మా రైల్వే కోడూరులో సార్, రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబుల్ రోడ్డు లేదు సార్, సింగిల్ రోడ్డు ఉంది. దాని వరకు మన జనసేన పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు రాస్తారోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేల వరకు పాదయాత్ర చేశాము. ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్. ఇంకొకటి బుడుగుంట బ్రిడ్జి కానీ మంచి కాలేజీ లేదు సార్ ఇక్కడ రైల్వే కోడూరులో, మంచి హెల్త్ సెంటర్ లేదు. ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడూరులో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్. ఒక 40 మంది 30 మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్. అంటే మా గ్రామంలోనే 30-40 మంది ఉండారంటే మా నియోజకవర్గం మొత్తం ఎన్ని వేల మంది ఉండారో మీరు చూడండి సార్. కోవిడ్కి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందల నుంచి ఇక్కడ తెనాలి మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడున్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక 10 మందికి జాబు కలిగిస్తే మనం ఈ నిరుద్యోగ సమస్య నివారించవచ్చు సార్. మీరు అది కొంచెం మీరు చాలా ఇది మీరు గమనించాలి సార్. రైల్వే కోడూరులో ఈ మా నియోజకవర్గంలో అదొక పెద్ద మాకు ప్లస్ సార్. మాకు ఆదాయం వచ్చే మంగంపేట సార్ అది.
దాంట్లో ప్రతి మండలం నుంచి ఒక 10 మందికైనా మీరు జాబ్ కలిగించే విధంగా చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు సార్. పక్క దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేయలేక అక్కడ మేము కోవిడ్లో ఇరుక్కుపోయినాము, ఇక్కడ బెంగళూరుకి వెళ్తే జాబు లేవు, 6 నెలలు 7 నెలలు కోర్సులు చేసినా మాకు డిగ్రీలు బీటెక్లు చదివినా జాబులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి మీరు ముఖ్యంగా మా మంగంపేట గురించి గమనించాలి సార్. ఆల్రెడీ మేము మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన ఇన్ఛార్జ్ గారికి మన ఎమ్మెల్యే గారికి మనం ఆల్రెడీ చెప్పాం సార్. సార్ కూడా మేము దాని గురించి మేము పరిశీలించి మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి మనం ప్రతి మండలంలో జాబ్ కలిగించే విధంగా మనం చేద్దామమ్మా, మీరు ప్రతి ఒక్కరూ ముందు మనకు ఒక అవకాశం ఉందని ఆ రోజు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది సార్. ఇది మటుకు మీరు ముఖ్యంగా ప్రతి నిరుద్యోగం లేకుండా రైల్వే కోడూరులో అభివృద్ధి అనేది ఎలాగుంటుందంటే ఈ రోజు ఆ రోజు నేను చెప్పిన విధంగా రైల్వే కోడూరు టికెట్ ఫస్ట్ టికెట్ అవుతుందని నేను మీకు మాట ఇచ్చాను సార్. ఆ విధంగానే ఈ రోజు గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్కా రూపానంద రెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఫైనాన్సింగ్ గా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాము సార్. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకి ఈ రోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈ రోజు మా గ్రామం రావడం జరిగింది సార్. నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్. మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్. కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేట్గా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కూడా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్, నాదొక రిక్వెస్ట్. నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి, నా ధైర్యం, నా భర్త ఆశయం, నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి, మన మైసూరు వారిపల్లిలో నాకు అనుదండగా వెనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశ్వర్లు కానీ వరకూటి నాగరాజులు కానీ తాతంశెట్టి నాగేంద్రన్న ముఖ్యంగా సార్ నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈ రోజు ప్రతి సలహాలు చూసినలు ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా వెనుకున్న మా అన్న, నా సొంత అన్న సార్, అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈ రోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్. దీనికి మీరు ఇంకా సాయపడితే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు